రైట్ నమస్తే. గ్రూప్ వన్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ కరెక్షన్ సరిగ్గా జరగలేదని చెప్పి అందులో తెలుగు వాళ్ళకు మోసం జరిగింది తెలుగు మీడియం వాళ్ళకి అని చెప్పి ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి ఓయూ జనార్దన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం జరిగింది అసలు? అంటే తెలుగు వాళ్ళకు మోసం జరిగింది గ్రూప్ వన్లో అని చెప్పి ప్రధానంగా ఒక అంశం వినబడతా ఉన్నది. ఏం జరిగింది? వాస్తవానికి అన్యాయం జరిగిందన్న. ఈ అన్యాయం అనేటటువంటిది ఇయ్యాల కాదు, ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి అన్యాయానికి మూలం బీజాలు పడ్డాయి. ఎందుకో ఎట్లా అంటున్నాం అంటే, అసలు గ్రూప్ వన్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, యూపీఎస్సీ లెక్క రెండు, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగు. ఇక్కడ తెలుగు కాబట్టి తెలుగే ఇస్తారు. యూపీఎస్సీలో అయితేనే ఇంగ్లీషు రీజనల్ లాంగ్వేజ్ అని ఇస్తారు. ఏ రాష్ట్రం అయితే వాడు పెట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. సో ఇక్కడ తెలుగు మన పక్క రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చినా అక్కడ స్టేట్ సర్వీసెస్ అంటారు, పేరు వేరేగా ఉన్నా కానీ అందరికీ ఏంటంటే కన్వర్ట్ ఐఏఎస్ ఐపీఎస్ మనకు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే డిఓపిటీ ఉందో ఐఏఎస్ ఐపీఎస్ కన్వర్ట్ అయిపోతారు. సో అది కాబట్టి వాళ్ళకు అదే లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఉండకో ప్రిలిమ్స్ ఉండి మెయిన్స్ ఉండి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలలో రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రిలిమ్స్ మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఒక అభ్యర్థి యొక్క విశ్లేషణ సామర్థ్యాన్ని చేయడానికి ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రీజనల్ లాంగ్వేజ్ అయితే ఏదైతే ఉంటుందో తెలుగు అనేది మన దగ్గర పెట్టలేదు, వేరే దగ్గర పెట్టారు. అక్కడనే పెద్ద తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివే పిల్లలు అందరికి కూడా చాలా మందికి ఇలా గ్రూప్ వన్లో రాసినటువంటి వాళ్ళు 12,000 మంది మెయిన్స్ రాస్తే ఇంగ్లీష్ వాళ్ళు, అలా దరిదాపులలో ఒక 5-6 వేల మందికి సగం మందికి తెలుగు క్వాలిఫై కాలేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఇంగ్లీష్లో తెలుగులో ఉన్న పిల్లలు ఇంగ్లీష్లో క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై అయిపోతారు. మరి రీజనల్ లాంగ్వేజ్ వాడు రేపు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా తెలుగులో ఇస్తాడు. ఇలా చట్టాలను తెలుగులో చేయమంటున్నారు, జీవోలను తెలుగులో చేయమంటున్నారు. ఆయనకు తెలుగే రాదు, మరి ఆయన జీవోని ఎట్ట చేస్తాడు, చట్టాన్ని ఎట్ట తయారు చేస్తాడు, ప్రజలకు వెళ్ళి ఎట్ట చెప్పగలుగుతాడు కదా. ఇవాళ నార్త్ ఇండియా ఐఏఎస్ అయితేనే తెలుగు వచ్చి నేర్చుకొని ప్రజలతో మమేకం అవుతున్నాడు. కానీ ఇక్కడ ఉన్నోనికి ఇక్కడ తెలుగు అనేటువంటి క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టకపోవడం అనేది దుర్మార్గం కదా. మళ్ళీ తెలుగునికి ఇంగ్లీష్ పెడతావు కానీ మరి ఇంగ్లీషుకి తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టలేదు. కాబట్టి తెలుగును పీక పిసుకాలి, తెలుగు అభ్యర్థులకు అన్యాయం చేయాలనే బీజం అన్నే పడ్డది. ఆ రోజే చెప్పినా వినలేదు. ఇక్కడ వచ్చేసరికి మెయిన్స్కి వచ్చేసరికి పేపర్ కరెక్షన్లో మొత్తం కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ వేయడం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వేయడం. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్లు చాలా తక్కువ ఉన్నారు. ఈవెన్ ఎకానమీ దాంట్లో తీసుకున్న వేరే దాంట్లో తీసుకున్న కరెక్ట్ పేపర్ దిద్దేటోళ్ళని తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఈ జేఎల్స్ డిఎల్స్ మేము డైరెక్ట్ చెప్తున్నాం, వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడము, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్నే వాళ్ళు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో పెట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఆ బ్లూ ప్రింట్లు ఏదైతుందో అది, ఎందుకంటే వీళ్ళు జేఎల్ డిఎల్ అందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సెమ్ పేపర్లు దిద్దేటోళ్ళు వీళ్ళు, అలా వాళ్ళకి బ్లూ ప్రింటే ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం 10th ఇంటర్ అయినా ఏదైనా బ్లూ ప్రింట్ అప్ టు డిగ్రీ వరకు బ్లూ ప్రింటే. పీజీలో కూడా బ్లూ ప్రింట్ ఉండదు, దాదాపు ఉండదు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం దిద్దేది కాబట్టి ఆ బ్లూ ప్రింట్లు ఏ పదాలు ఉంటాయి అది వేసేసిర్రు. ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువ వేసిర్రు, తెలుగు వాళ్ళకు తక్కువ వేసిర్రు. ఇది తక్కువ అనేది వాస్తవం. ఎందుకు అంటున్నాం అంటే, ఏదో ఇంకొక ఆయన అనొచ్చు, ఆయన ఎవరో భవానీ శంకర్ అంట. భవానీ శంకర్ చెప్తున్నా, ఖబర్దార్ భవానీ శంకరు, నీ పిచ్చి కూతలు ప్రలాపాలు బంద్ చేయి. నువ్వు ఏదైనా ఉంటే ఆంధ్రాలో పోయి దుకాణం పెట్టుకో. మరి నీ కాడున్నాడు నీ ఆంధ్రోడు, మరి నీ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎందుకు పెడుతురా తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్? ఎందుకు పెట్టిర్రు ఈరోజు? తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టిరు కదా, తెలుగు ఇక్కడ ఎందుకు పెట్టలేదు? పేపర్లు మంచిగా దిద్దుర్రు, చాలా ప్రభుత్వం మంచిగా చేసింది, ఒకటంతా ఇచ్చింది, ఒక వెబ్ నోట్ ఇచ్చింది అని చెప్తున్నావు కదా. మరి అలాంటివి చెప్పేటప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు. రేపు ఏమని మాట్లాడతారు? తెలుగు వాడు సక్క రాయాలి, ఇంగ్లీష్ వాడు రాస్తే మార్కులు వచ్చినట్టు. తెలుగులో రాసినాడు ఒక్కొక్కడు ఇలా గ్రూప్ 2లో సక్సెస్ అయ్యి సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 2లో సక్సెస్ అయ్యి ఎంఆర్ఓలకు ఉన్నారు, గ్రూప్ 2లో సక్సెస్ అయ్యి మున్సిపల్ కమిషనర్కి ఉన్నారు. వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి చదువు రాదని మాట్లాడతావా? వాళ్ళు ఇంతకుముందు గ్రూప్ 1లో మెయిన్స్లలో రాసి 2016లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. నువ్వురా, నీకెంత చదువు వస్తుందో చెప్తాం. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసేటటువంటి లత్కోర్ కానీ నువ్వు, నీకు మాట్లాడడానికి అవకాశం ఏముంది? నువ్వు ఒక ఆఫీసర్గా ఉండి వాళ్ళకి స్పెషల్ అడ్వైజర్గా ఉండి ఇవాళ నువ్వు ఎట్ట మాట్లాడతావు ఈ లత్కోర్ మాటలు? ఇలాంటి ఎదవలు దద్దమ్మలు బడపలు. ఇంకోడోడు వాడంట విష్ణు అంట, వాడమ్మటే ఇప్పుడు అది కప్తాడు, చాలా కప్తాడు, పోరగాళ్ళ మధ్యలో అది ఇది వస్తుంది, డివిజన్ వస్తుందుకు. ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క నుంచి వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి అని వాళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళేమో ఎదవాళ్ళు వచ్చేసి బయట ప్రెస్ మీట్లు పెట్టి చేస్తారని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకు మేము ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాం, రేపు ఇలాంటి వాదన వస్తుంది. తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళు, రాసినటువంటి వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు. నీకు దమ్ముంటే ఈరోజు గ్రూప్ 1లో సక్సెస్ అయిన వాళ్ళు 523 వచ్చినాయి టాపర్లు అని శాలువాలు కప్పి మీరు అన్ని చేస్తున్నారు కదా. మరి మొన్న జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 3లో వానికి ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పమంటారు? మళ్ళీ ఏతులకు వీళ్ళు ఏమంటారు?
వాడు వానికి ఇదే వస్తుందని చెప్పేసి గ్రూప్ 2 గ్రూప్ 3 రాయలేదని చెప్తున్నారు. రాయలేదా? వస్తుందని ఉంటే ఇప్పుడు నీ దాంట్లో సక్సెస్ అయిన వానికి ఎవరికి ప్రిలిమ్స్లో సక్సెస్ అయిన చెప్పు. సివిల్స్ సక్సెస్ వాడు ప్రిలిమ్స్ ఒక్కసారి కూడా క్వాలిఫై కానోడు ఉన్నాడు. ఇవాళ సివిల్స్లో ఇంగ్లీష్లో కూడా ఇదే ఒక విశ్లేషణాత్మకంగా రాసి 2 సార్లు ఇంటర్వ్యూ చేసిన వానికి 45, 46, 47 ఎట్లా వస్తాయి? ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలోనైనా నిజంగా ఎగ్జామ్ లెవెల్లో రాసినటువంటి వానికి ఇవాళ మార్కులు వేయలేదు. అంతా ఇంకోటి కూడా వినబడతా ఉన్నదని ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ చరిత్ర ఏదైతే ఉందో ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్లను పక్కన పెట్టి పక్క రాష్ట్రం వాళ్ళని పిలుచుకొచ్చి కరెక్షన్ చేయించారు అని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఇది ఎంతవరకు నిజం? వాస్తవం, అది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్ లేరు, ఉన్న ప్రొఫెసర్లు రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు కింద డ్యామ్లో నీళ్ళు కిందికి వెళ్ళిపోతుంటే పైనుంచి వస్తేనే డ్యామ్లో నీళ్ళు ఉండేది. ఉన్న వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోతుంటే పైన రిక్రూట్మెంట్ చేయనప్పుడు ఆ నుంచి ఉంటారు, మ్యాన్ పవర్ లేరు. కాబట్టి వాస్తవానికి మీరు అన్నది వాస్తవం. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు. ఇంకో విషయం మీకు చెప్తూ ఉన్నా, ఇవాళ ఎకానమీ పేపర్ దిద్దిచ్చారు. ఎకానమీ పేపర్కు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాకల్టీలు ఇది ఎకానమీ సిలబస్కు ఏంటిదంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, అలా 3 యూనిట్లు ఉంటాయి. ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్, తెలంగాణ ఎకానమీ, తర్వాత డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. దాంట్లో అది ఎకానమీ వాళ్ళని పెట్టాలి, ఎన్విరాన్మెంట్ వాళ్ళని పెట్టాలి పేపర్ కరెక్షన్కు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఫ్యాకల్టీలలో పెట్టుకున్న దాంట్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని పెట్టారు, కానీ ఎన్విరాన్మెంట్ వాళ్ళని పెట్టలే. ఇలా సిలబస్లో ఎన్విరాన్మెంట్కి 50 మార్కులు ఉన్నాయి 3 సెక్షన్లకు. ఇగో 50 మార్కులు ఇది మరి ఎందుకు పెట్టలేదు? ఎన్విరాన్మెంట్ అది మరి ఎవరు దిద్దుతాడు పేపరు? ఎవరు దిద్దుతారు? కానీ ఒక పక్క ప్రభుత్వం 8.8% ఉన్న నిరుద్యోగాన్ని మేము తగ్గించినాం కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6.1% తెచ్చినాం అని చెప్పి చెప్తుంది కదా ప్రభుత్వం, లెక్కలు చెప్తాం. ఎట్లా ఉద్యోగాలు కల్పించి రేట కల్పించి తగ్గించారని చెప్పగానే కాదు, ఈ రకంగా తగ్గించిన అన్ని డేటా కూడా ఇవ్వాలి కదా. ఆ డేటా ఇవ్వకుండా ఊరికే తగ్గించిన కరెక్ట్ కాదు కదా. ఇది ఇప్పుడు గవర్నమెంట్ అన్న కాడ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అంకెలు ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి చెప్పాలి. ఉద్యోగ గాలి మాటలు మాట్లాడితే బాగోదు. మీ మాట్లాడితే ఎవిడెన్స్ అంటారు, వాళ్ళు మాట్లాడితే ఎవిడెన్స్. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా సీఎం, ఎవరు చెప్పని అన్న సీఎం చెప్పని ఇంకోరన్నా చెప్పని, కానీ ఒక ప్రభుత్వం నుంచి పెద్దలు మాట్లాడినప్పుడు ఇంకా వాళ్ళు బాధ్యత రహితంగా మాట్లాడుతారు అనేటువంటి నా ఆరోపణ. నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఆధారాలతో మాట్లాడాలి. నన్ను ఒక ఏం లేనటువంటి కోన్కిస్కా కానీ ఆధారం అడిగినప్పుడు ఒక వ్యవస్థ నడిపేటువంటి నీ కాడ ఆధారం లేకపోవడం తప్పు. అట్లా మాట్లాడొద్దని అడుగుతున్నాను. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వం? తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది, పేపర్ కరెక్షన్లో అన్యాయం జరిగింది. అసలు దిద్దవలసిన ప్రొఫెసర్లను అందరినీ తీసుకురాలేదు అన్ని డిసిప్లిన్ల నుంచి. ఈ అన్యాయానికి ఖచ్చితంగా రీవాల్యుయేషన్ మొత్తం పేపర్లను మరొకసారి దిద్దాలని ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఫలితాలు ఏదైతే ఉన్నాయో అంటే దానికి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరగలేదు, అవకతవకలు ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి పూర్తిగా అన్యాయం చేసింది ప్రభుత్వం అని చెప్పి కూడా జనార్దన్ చెప్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా రీకౌంటింగ్ కాదు రీఎవాల్యుయేషన్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ.